హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే, మన వీడియో పూర్తిగా అయితే చూడండి. మనం గంట సింబల్ అయితే కొట్టండి, అప్డేట్ అయితే అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటుంది. కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే ఇది కొద్దిగా యూజబుల్ అనేది అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనమైతే మనం ఊరి నుంచి తెచ్చిన గుడ్లు మొత్తం 20 అయితే తెచ్చాము. పెరుగు క్రాస్కి సంబంధించినవి. అవి వేరే వాళ్ళు తీసుకున్నారు. ఒక 10 గుడ్లు మనం తీసుకుని మనం బ్రీడింగ్ దించామన్నమాట. దాంట్లో మనకి పోయింది ఒక గుడ్డు అయితే పోయింది. మిగతా 9 గుడ్లు అయితే పిల్లలైతే పిగిలాయి. పిల్లలు బిగిలిన తర్వాత అవి అయితే మనం బయటకు అయితే వేసేసాం అనమాట. బయట అయితే ఉన్నాయి. వాటికి ఏంటంటే మనం అయితే కొద్దిగా ఇంకా వ్యాక్సిన్ అయితే వేయలేదు. అందువల్ల ఏంటంటే మనం ఇవాళ రేపు వాటికైతే వ్యాక్సిన్ అయితే వేసుకోవాలా. ఎందుకంటే కోడి పిల్లలు మంచి యాక్టివ్గా ఉండాలి కాబట్టి. అదిగాక మనం చెన్నై నుంచి కూడా మన సేలం నుంచి ఒక జత అయితే తెప్పించామన్నమాట. అవి కూడా అయితే ఇప్పుడు చూసేద్దాం వీడియోలో. మనమైతే ఈ పెట్ట అయితే తెచ్చాం, కానీ ఈ పెట్ట ఏంటంటే నెలలో 2 గుడ్లు అయితే 2-3 గుడ్లు పెట్టి ఆపేస్తుంది. అందుకే ఈసారి చూస్తాను, ఏమన్నా గుడ్లు పెట్టిందా సరే ఉంది, లేకపోతే దీన్ని అయితే కోసేస్తాను. ఎందుకంటే ఇది పెట్ట ఏం బాగానే ఉంది, కనీసం తిండి బాగా తింటా ఉంది. కానీ ఇది మరసానికి గుడ్లు 2 గుడ్లు 3 గుడ్లు పెట్టి ఆపేస్తూ ఉంది. ఇప్పుడు 3 గుడ్లు పెట్టి ఆపేసింది. ఇది పొదుగుడు కూడా పొదగటం లేదు. తర్వాత నెక్స్ట్ కోడేమో రెడీ అయిపోయింది పొదుగు తొక్కుళ్ళకి. ఇది మరసానికి 2 గుడ్లు పెట్టేది 3 గుడ్లు ఆపేస్తుంది, 2 గుడ్లు పెట్టి 3 గుడ్లు ఆపేస్తుంది. అప్పటికి ఎంత సరే తిండి ఏమైనా తగ్గిందేమో అని చెప్పేసి తిండి కూడా బాగానే పెట్టాను. తిండి బాగానే పెట్టినా కూడా ఇదైతే గుడ్లు అయితే తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు 3 గుడ్లు పెట్టేసి 3 రోజుల నుంచి గుడ్లే పెట్టలేదు. ఈ ప్రాబ్లం ఏందో అర్థం కావట్లేదు. కోడైతే అసలు ప్రాబ్లం ఏందో అసలు అర్థం కావట్లేదు. గుడ్డు అయితే ఉంది ఫ్రెండ్స్, గుడ్డు అయితే ఆపేస్తుంది. గుడ్డు అయితే ఉంది. తర్వాత ఇది పిల్ల ఫ్రెండ్స్, ఇడికాలకు పడ్డది, దానికి పడ్డదన్నమాట పిల్ల. చూడండి, పిల్ల క్వాలిటీ కూడా బాగా వచ్చింది. పిల్ల క్వాలిటీ కానీ కాళ్ళు కూడా బాగా వచ్చాయి అన్నమాట. పిల్ల అయితేను ఇప్పుడు ఇంచుమించు 1 కిలో అయితే ఉంది. పిల్ల అయితేను 3/4 కిలో అయితే ఉందన్నమాట. నిలబడే 1/4 కిలో అయితే ఉంది పిల్ల అయితేను. పిల్ల అయితే మంచి క్వాలిటీ బాగానే వచ్చింది. ఇడికాలది పుంజు పిల్ల ఇది. చూడండి ఫ్రెండ్స్, పిల్ల అయితేను బ్రీడింగ్ పర్పస్ అయితే దించాము. కానీ ఈ 2 దించితే ఒకటైతే గద్దెత్తి వెళ్ళిపోయింది. దీనైతే జాగ్రత్తగా అయితే కాపాడాను. పిల్ల అయితే టూ టాప్ క్వాలిటీ బాగానే ఉంది. చూడండి, ఎక్క కానీ తోక అయితే ఇంకా రాలేదు. కాలు కూడా మంచి అంటే బ్లాక్ కాలు వచ్చాయి, జీరపోతు కాలు వచ్చాయి పిల్ల అయితేను. దీని బ్రీడింగ్ అనమాట. దీని బ్రీడింగ్ అనమాట. మనం ఇప్పుడు ఆ పిల్ల ఇందాక ఒక పిల్ల చూపించాను కదా, ఇడికాల పిల్ల, అది మరసానికి దీనికి పడ్డది అనమాట పుంజుకి.
ఇడికాల పుంజు. ఇది హైట్ వచ్చేసి ఇంచుమించు 24 ఉంటుంది. అంటే ఇది సంవత్సరం పిల్లైనది, ఇంకా ముదురుదైతే కాదు. ఇది ఓన్లీ పిల్లేను. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇంకా కాటా కూడా ఇంకా రాలేదు. చూడండి, అంటే కాటా కూడా అయితే ఇంకా రాలేదన్నమాట. కోడైతే మంచి హుషారు కోడేను. నిన్నే డివార్మింగ్ చేయించాను కోడికి, అందుకే కోడైతే మంచి హుషారుగా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇడికాల పుంజు డేగ మొన్న కోడినైతే కొట్టింది, దెబ్బ తిరగబడిపోయింది అనమాట. కోడైతేను ఇంచుమించు ఒక 4 కేజీలు అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇదనమాట మనం అయితే పిల్లలు బిగిలిచ్చింది. దీంట్లో ఒక పిల్ల అయితే విడికాలది ఉందన్నమాట. దీంట్లో ఒక పిల్ల అయితే విడికాలది, ఇది అనుకుంటా విడికాలది. ఎందుకంటే అది దాన్ని పిల్ల అయితే తొక్కేస్తుండే లోపల దాన్ని అయితే దీని అయితే పిల్ల దీంట్లో వేసేసాను. మిగతా అయితే ఇదనమాట పెరిక్రాస్కి సంబంధించినవి. చూడండి ఫ్రెండ్స్, వీటికైతే ఇంకా వ్యాక్సిన్ అయితే వేయలేదనమాట. వ్యాక్సిన్ అయితే వేయాలి, ఎందుకంటే స్థానిక పిల్లలు అయితే హుషారుగానే ఉన్నాయి. అనమాట మన దగ్గర ఉండే దీని కింద అయితే వేసాను అనమాట ఇడికాల గుడ్డు. అదేం చేసినట్టే తొక్కేస్తున్న లోపల దీంట్లో అయితే మార్చేసాను దాన్ని. దాంట్లో అయితే కలిసిపోయింది. మేము ఏం చేస్తామంటే ప్రస్తుతానికి నీళ్లు లేవు కోడుతుంది, నీళ్ళు అయితే కొద్దిగా పెడదాము. మట్టి గెలకటం కోడి మట్టి గిట్టంతా పోసేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే మనం తమిళనాడు నుంచి అయితే తెప్పించాం అనమాట. సేలం పిల్లలు పచ్చకాళ్ళు అనమాట. వాడు వచ్చి పుంజు పెట్టపిల్ల అనుకుంటున్నాను నేను. ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే కోడి పిల్లలు. అంటే ఎందుకంటే జాతులు అయితే సాకాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. అందువల్ల ఏంటంటే నా కాడ ఎక్కువగా నాటు సరుకు ఉండేదన్నమాట. కోళ్ళు నాటు పిల్లలు నాటు పుంజులు అవి ఉండేదన్నమాట. ప్రతి ఆదివారం వచ్చి ఎవరో ఒకరు వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళిపోతూ ఉండేది. అట్లాంటిది ఈసారి అయితే మొత్తం అయితే నాటు సరుకు అయితే ఆపేసాము. నాటు కోళ్ళు సరుకు అయితే ఆపేసాము. జాతులు అయితే మనం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడిప్పుడే పిల్లలు అయితే దించుకున్నాము. అవి ఒకరోజు జాగ్రత్తగా అయితే మనం అయితే కాపాడుకోవాలి. ఎందుకంటే పైన అయితే వాతావరణం కూడా మారిపోయింది. అందువల్ల ఏంటంటే మనమైతే కోళ్ళు అయితే మనం బయటకైతే వదులుతలేదు. 1 గంటే వదులుతున్నాం అనమాట పిల్లల్ని అయితేను. మళ్ళీ తీసుకొచ్చి లోపల అయితే వేసేస్తున్నాము. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటుంది. అందరికీ ఆల్ బాయ్ బాయ్.